ఐడిబిఐ రిక్రూట్మెంట్ 2025 ఐడిబిఐలో రిక్రూట్మెంట్ 2025 అండి. సో ఐడిబిఐ బ్యాంక్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మేనేజర్ వేకెన్సీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1st March, లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 12th March 2025. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సౌత్ అండ్ వెస్ట్ జోన్ మాత్రం ఇక్కడ మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ వారికి జోన్ వచ్చేసి హైదరాబాద్ జోన్. సో ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా 650 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 260, SC/ST వారికి ఎస్టీ కేటగిరీ 54, SC కేటగిరీ 100 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 65 వేకెన్సీ ఉన్నాయి, ఓబీసీ 171 వేకెన్సీ ఉన్నాయి. మినిమం ఏజ్ క్రైటీరియా 20 years, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 25 years. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇచ్చారు. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి April 6th రోజు ఉంటుంది. ఇది టెంటేటివ్, ఇట్ మే వేరీ డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టాన్సెస్. కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీరు కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసి 1st March 2025 వరకు మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అప్లికేషన్ ఫీ క్రైటీరియా లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి March 12th 2025 అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ April 6th 2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే March 1st వరకు 2025 వరకు మీకు గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ విల్ బీ ప్రిఫర్డ్. సో ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉంటుంది, విచ్ విల్ బీ ప్రిఫర్డ్. సో ఇక్కడ మినిమం 20 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 25 years అండి. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. SC/ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది దీంట్లో. అండ్ ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పర్సన్స్ ఎఫెక్టెడ్ ఇన్ 1984 రైట్స్ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా 250 rupees ఫర్ SC/ST కేటగిరీ అండ్ అదర్ కేటగిరీ వారికి 1050 is అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి అదర్ కేటగిరీకి 1050 is అప్లికేషన్ ఫీ క్రైటీరియా. idbibank.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసినప్పుడు ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఫర్ IDBI PGDFB 2025-26 అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు అప్లై ఆన్లైన్ అని ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీ కట్టగానే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ అయ్యి వస్తుంది. అది కంప్లీట్ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఫైనల్ సబ్మిట్ కొట్టగానే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ పేమెంట్ ట్యాబ్కి రీడైరెక్ట్ అవుతుంది. వన్స్ యూ కంప్లీట్ ద పేమెంట్ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ష్యూర్ దాట్ మీకు అన్ని డాక్యుమెంట్స్ అంటే డిగ్రీ వరకు ఉన్న డాక్యుమెంట్స్లో నేమ్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఫుల్ఫిల్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ టోటల్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ సో లాజికల్ రీజనింగ్ 60 questions 60 marks ఉంటుంది. టైమ్ అలాటెడ్ 40 minutes is the time frame. ఇంగ్లీష్ 40 questions 40 marks, టైమ్ అలాటెడ్ 20 minutes. క్వాంటిటేటివ్ aptitude 40 questions 40 marks, 35 minutes is the time frame. అండ్ ఇక్కడ జనరల్ ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ 60 questions 60 marks, 25 minutes is the time frame allotted. సో ఎవరైతే దీనికి క్వాలిఫై అవుతారో వారిని ఫర్దర్గా ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్, ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి డిడక్టెడ్ 0.25 marks. Each right answer will be deducted 1 mark, will be allotted 1 mark. So ఇక్కడ there shall be sectional timing which the overall 120 minutesలో ప్రతి సెక్షన్కి టైమింగ్ కూడా ఉంటుంది మీరు ఆఫ్ చేసుకున్న ముందు. సో మీరు ఎన్ష్యూర్ దాట్ యూ హ్యావ్ ప్రాక్టీస్ రెగ్యులర్స్లీ. సో ప్రాక్టీస్ చేశాక మీరు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి వెళ్ళండి. అండ్ April 6th ఉంది కాబట్టి సో వీఆర్ జస్ట్ 2 months away ఫ్రమ్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్. సో చాలా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూశాక దాంట్లో డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేది ఉంటుంది. సో కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఏ నోట్ ఆన్ ఇట్, రాసుకోండి, అప్లై చేయండి. ఎందుకంటే డిఫరెంట్ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. మీకు ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఐడిబిఐ బ్యాంక్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మేనేజర్కి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అని. సో ఇక్కడ ప్రొసీజర్ వచ్చేసి మీరు సెలెక్ట్ అయ్యాక ఫస్ట్గా 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. 1 year ప్రోగ్రాంలో ఇక్కడ మీకు డిప్లొమా కోర్స్ ఉంటుంది. సో స్టైఫండ్ వచ్చేసి ఫస్ట్ 6 months 5,000 ఇస్తారు. తర్వాత 2 monthsకి 15,000 per month ఇస్తారు. ఇంటర్న్షిప్ తీసుకుంటారు. సో ఎవరైతే సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ వారిని జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్కి మీరు తీసుకుంటారు. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి 6.14 lakhs నుంచి 6.50 lakhs
పర్ యానం ఉంటుంది. ఇది క్లాస్ ఏ సిటీస్లో. సో ఇది క్రైటీరియా అండి. సో ఇక్కడ 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. 1 year వచ్చేసి ఇండక్షన్ ప్రోగ్రామ్, డిప్లొమా ప్రోగ్రామ్ ఉంటుంది. సో డిప్లొమా ప్రోగ్రాంలో ఎవరైతే పాస్ అవుతారో వారికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్గా 6.14 lakhs లేదా 6.5 lakh పర్ యానంగా అబ్జర్వ్ చేసుకుంటారు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఇంకా సెలక్షన్ క్రైటీరియా ఫర్ IDBI బ్యాంక్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్. సో ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ అ వండర్ఫుల్ డే.